అంతే ఉండాలి, ఎక్కువ వెళ్ళొద్దు. అంతే సార్, అంతే. ఆ, ఏంటంటే మార్పు వస్తోంది, జనాల్లో మార్పు వచ్చింది, అవును సార్. రాలేదని కాదు. కాకపోతే ఎన్నో అడ్డంకులు. అవును సార్, అవును. ఆ, ఏంటంటే 2014-15లో కాదర్వల్లి గారు వచ్చినప్పుడు ఆ, మిల్లెట్స్ అన్నారు. అవును సార్. మిల్లెట్స్ తిన్నారు. ఆ, ఆ, నేను ఒక షాపు నడిపిస్తున్నాను. సార్. అయితే ఈ షాప్లో ఎలా ఉంది, ఎలా జరిగింది అంటే, ఆ రోజు ఆ, పొలోమని వచ్చారు. కాదర్వల్లి గారు, కామారెడ్డి వచ్చారు. కామారెడ్డి వచ్చి ఏంటి మీటింగ్లో పాల్గొన్నారు, అన్నీ చేశారు. అయ్యా. మీటింగ్లో పాల్గొన్నవారు ఏంటంటే బాగా తిన్నారు. ఆ, ఆ, మొదట్లో ఏంటి అన్నీ మార్చారు. ఆహా. ఆ, ఈరోజు ఏమైంది అంటే ఒకే ఒక్క రకమైన రీజన్ వస్తుంది. ఆ, ఏంటంటే మా పిల్లలు తినట్లేదు, ఆ, మా ఆవిడ తినట్లేదు, మా ఆయన తినట్లేదు. ఆ. అందుకే మానేసాము మిల్లెట్స్. మిల్లెట్స్. అవును మిల్లెట్స్ సార్. అని కాదు, ఏదైనా సరే. ఓ. ఆ, ఏంటి వాటికి మళ్ళీ ఇంకొక కారణం ఏంటి, ఇప్పుడు మళ్ళీ డబ్బు డబ్బు డబ్బు. ఆ, ఉమ్, ఏంటి ఇంత చేసినా గానీ ఏముంది, ఏం ఒరిగింది. అవును, ఉమ్, అవును, ఏమైతుందో ఏంటో తెలియదు. అవును. ఉమ్, కాబట్టి డబ్బులు కావాలి మళ్ళీ. సార్ ఇప్పుడు ప్రత్యక్ష సాక్ష్యం మన పూర్వీకులు. అవును, ఇంతకంటే సాక్ష్యం మనం ఇంకెక్కడి నుంచి చేస్తాం సార్? అదే చెప్తున్నా గానీ ఇప్పుడు ఏంటంటే బుర్రకెక్కదు. ఎక్కదు. ఉమ్, మొన్న మా మిసెస్ కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది సార్. అప్పటి నుంచి నేను మొదలు పెట్టాను ఇది. ఓకే. అయితే మొన్న ఒక 1 వీక్ అయింది, హైదరాబాద్ వెళ్ళాం సార్. ఆవిడకి ఇంకా న్యూట్రిషన్ వాల్యూస్ బాగాలేవు అనిపిస్తుంది, వెళ్దాము అని అన్నారు ఆవిడ. ఆ, వెళ్ళిన తర్వాత వాళ్ళు మీరేంటి, మీ షెడ్యూల్ ఏంటి, మీ ఫుడ్ షెడ్యూల్ ఏంటి అని అడిగితే ఉమ్, మేము వరుసగా చెప్తే ఇంకా మా దగ్గరికి ఎందుకు వచ్చారని అడుగుతున్నారు వాళ్ళు. అవునా? మా దగ్గరికి ఎందుకు వచ్చారు మేడం? నాటుకోడి ఎగ్ తినాలి, తింటాము. నాటుకోడి చికెనే తినాలి, అదే తింటాము. రైస్ వీలైతే ఆ, మీరు పొలంలో పండించిన, మేము వింటునింది, పాతకాలం నేర్చుకునింది, మా సైన్స్లో నేర్పింది, హైబ్రిడ్ కాకుండా అంటే రైస్ని క్రాస్ చేయకుండా రైస్ ఉంటే తినండి, మేము అదే పండించుకొని తింటున్నాము. మరి ఎందుకు వచ్చారు మా దగ్గరికి? మీరు అది మెయింటైన్ చేయండి చాలు. ఫీజు 26,000 సార్ వాళ్ళకి. ఎంత? 26? ఫీజు 26,000. అదే వాళ్ళు ఒకటే అన్నారు, మీరు డబ్బులు అసలు చాలా మందికి మేము వైద్యం చేస్తామండి, అసలు ఫస్ట్ టైం చూసాం మేము మీలాంటి వాళ్ళని, ఇంకా ఏదో ఉందని భయంతో వచ్చారు, ఆ భయం అయితే మీకు లేదన్నారు సార్. అవునా? ఇంకా అంతకంటే ఏంటి సార్? లేదు సార్, అంటే ఇప్పుడే జస్ట్ మా సబ్ ఇంజనీర్ మా దగ్గర పనిచేస్తారు ఈయన. మీ కాన్వర్జేషన్ విని, అదే ఆడియో నేను వింటున్నాను, ఆయన కనబడ్డది. యాక్చువల్గా ఈయన శాలరీ చాలా తక్కువ. అంటే వీళ్ళ ఫాదర్ ఏమో మా దగ్గర డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేశారు, రిటైర్ అయిపోయారు. ఈయన శాలరీ తక్కువే సార్, ఎంత 26,000 ఎంతో. అయినా నా దగ్గరే తీసుకుంటారు ఈయన. ఓకే. ఇలాగే మీలాంటి వ్యక్తి ఒక ఆయన ఫోన్ చేసి ఒక మాట అన్నారు సార్. ఆయన బ్యాంక్ మేనేజర్ అట. సార్ నాకు రత్నచోడే కావాలి, ఎందుకంటే మా మేనకోడలకి పుట్టిన దగ్గర నుంచి సెరలాక్కి బదులు రత్నచోడే పిండి తయారు చేసి తినిపించాం. పెద్ద అయింది, తను రైస్ తింటుంది, రత్నచోడే తింటుంది, ఇంతవరకు జలుబు కానీ జ్వరం కానీ లేదు, నాకు అది తప్ప ఇంక నాకు వేరే రైస్ వద్దండి అని ఆయన అన్నారు సార్. ఆయన అవునా? బీజం సార్, మీరు అన్న ఓడింగ్లో వచ్చింది. మన తాతలు ముత్తాతలు 100 ఏళ్ళు బతికిన మాట నిజమా, వాస్తవమా కాదా సార్? ఇప్పటికీ 130 ఏళ్ళు బతికినట్టున్నాడు. మరి ఇంకంతకంటే ప్రూఫ్లు వీళ్ళకి ఏం కావాలి నాకు అర్థం కాదు అసలు. ఈయన అంటున్నారు సార్, లేదు సార్ మారతారు, నన్ను చూసి ఈ సంవత్సరం సార్ 15 మంది నా దగ్గర సీట్ తీసుకెళ్లారు సార్ రత్నచోడి, మా ఊరు చుట్టుపక్కల వాళ్ళు. అవునా? ఓకే. ఇంకా అంతకంటే విన్నింగ్ ఏముంటది సార్ లైఫ్ లో? అదే కావాల్సింది. ఇంకంతకంటే ఈ జీవితానికి ధన్యం ఇంకేముంది సార్? అదే.
నేను ఒకటే అన్నాను సార్, మీరు తీసుకెళ్తున్నారు కానీ పొరపాటున యూరియా కానీ ఇంకా వేరే వేరే రకం ఏది వేసినా దయచేసి ఇంకొక రకం విత్తనానికి నా దగ్గరికి రావద్దు. అదే అంతే సార్. నేను 2 నెలలు కుప్ప పెట్టాను సార్. దాన్ని కుప్ప పెట్టి అదే అక్కడి నుంచి తీసిన సీడ్నే మళ్ళీ నేను వేసాను ఈ సంవత్సరం. అద్భుతంగా మొలకొచ్చింది. అదే అంటే ఎంత పవర్ఫుల్ చూడండి సార్. అంతే కదా. అంత ఆవిరి తగిలినా గానీ కుప్పేస్తే ఆవిరి వచ్చేస్తుంది. అవును. ఆవిరి తగిలినా గానీ తట్టుకునే విత్తనం ఇంకెక్కడైనా ప్రపంచంలో దొరుకుతుంది సార్. అదే ప్రతి నాటు విత్తనము అదే విధంగా ప్రవర్తిస్తుంది. అవును సార్, ఒరిజినాలిటీ సార్. మీరు అంతే అంతే అంతే. ఎందుకంటే వాటికి ఉన్నటువంటి లక్షణం. అవును. అది ఏంటంటే నేను రాములోరి తలంబ్రాలు అనేసి ఒకటి పెట్టాను. ఇప్పుడు దాని మీద వచ్చింది ఒకటి చిన్న వచ్చింది. అయితే కాంట్రవర్సీగా వచ్చిందనమాట. అయితే ఏంటి అంటే అది రాములోరు కానీ లేకపోతే అల్లా కానీ లేకపోతే క్రీస్తు కానీ వాళ్ళు తిన్నటువంటిది మనం తినాలి. అవును అవును. ఒకటే అంటాను నేను, ఏంటి అంటే నువ్వు జై శ్రీరామ్ అంటున్నావు పొద్దున్న లేవంగానే. అవును. జై శ్రీరామ్ అన్నవాడివి ఆయన దారిలో నడవడానికి ఇవి తింటే నువ్వు దారిలో నడుస్తావు. అంతే అంతే కదా సార్. అంతే కదా సార్. ఆయన తిన్నవి కాకుండా నువ్వు తయారు చేసుకుంది అయితే నువ్వే మునగాడు అవుతావు. కరెక్టే. అవును అవును. అయితే ఏంటంటే అదే దారిలో వెళ్ళొచ్చు కదా, నీకు ఇంకోటి ఎందుకు? అవును అంతే. నీకు నువ్వే ఆలోచించుకో. అవును. వేరే వాళ్ళు ఎవరు చెప్పక్కర్లేదు. శ్రీధర్ శర్మ చెప్పక్కర్లేదు. అవును. ఏంటి సుభాష్ పాలేకర్ గారు చెప్పక్కర్లేదు. అవును. ఇంకొక ఆయన చెప్పక్కర్లేదు. ఆఖరికి శ్రీరామచంద్రుడే చెప్పక్కర్లేదు. ఆయన మార్గంలో నడిస్తే చాలు. హిందువులకు శ్రీరామచంద్రుడు చెప్పక్కర్లేదు, ముస్లింలకి అల్లా చెప్పక్కర్లేదు, మహమ్మద్ ప్రవక్త చెప్పక్కర్లేదు, క్రిస్టియన్స్ కి ఏంటి జీసస్ క్రైస్ట్ చెప్పక్కర్లేదు. అవును సార్. ఈ రోజు ఈ 70 సంవత్సరాల స్వాతంత్ర్యంలో ప్రతి ఒక్కరికి విద్య అనేది అందించబడింది. అవును. విద్య అందించబడిన తర్వాత అది దేనికి దారి తీయాలి? జ్ఞానానికి దారి తీయాలి. అసలు ఎప్పుడు దానికి వాడట్లేదు. అతి తెలివైపోయారు. అయితే ఆ జ్ఞానం అనేది ఆలోచింప చేయాలి కదా. అవును. నువ్వు నీ గురించి ఆలోచించుకో. అవును. దానికి వాడుకో. అవును సార్. అవును. పక్క వాళ్ళ గురించి వేరే సంగతి, సొసైటీ గురించి వేరే సంగతి. అవును. నీకు నువ్వు నీ సొంతానికి వాడుకుంటే అప్పుడు ముందుకెళ్తాం. అవును సార్. అవును. వేరే వాడికి వాడావు అంటే వాళ్ళ కిందనే ఉంటాం. అంతే. 100% సార్. వాళ్ళ కింద ఉంటాం, వాళ్ళు చెప్పింది చేస్తూ ఉంటాం. మన జ్ఞానం అనేది ఎక్కడికో పోయింది. అవును. అసలు మనం స్వతహాగా ఆలోచించే దాన్ని పూర్తిగా వదిలేస్తున్నాం సార్. అదే అదే. నా అదృష్టం అంటే ఏంటంటే సార్, వరుసగా 2 నెలలు నా దగ్గర తీసుకొని తింటే ఇక మార్కెట్లోకి వెళ్ళడు సార్. అంతే. అది ఆ టేస్ట్ వేరు కదా సార్. దాని బరువు వేరు. తర్వాత సార్ చిట్టి ముత్యాలు మనకి ఏమైందంటే కల్తీలు వచ్చినాయి. అంటే కలర్ఫుల్ గా ఉంటుంది రైస్. రత్నచోడి ప్యూర్ గా ఉంది. ఓకే. ఇది నారాయణ కామిని ప్యూర్ గా ఉంది. చిట్టి ముత్యాలు ప్యూర్ గా ఉంది సార్. అది మనకి లేదు. మైసూర్ మళ్ళీ ప్యూర్ లేదు. మనకి ఇచ్చినప్పుడే కల్తీ సీడ్ దొరికింది. ఓకే. చిట్టి ముత్యాలు ప్యూర్ గా ఉందా? అయితే ప్యూర్, వెరీ ప్యూర్. ఓకే ఓకే. చిట్టి ముత్యాలు వెరీ ప్యూర్. అసలు నాకు ఇత్తనం ఒక ఆయన ఇచ్చాడు, అద్భుతం సార్. పులిహార చేసుకుంటే ఉంది సార్. అసలు ఇవి అంటాను, ఇంట్లో పులిహార చెయ్యి, ఏదైనా స్పెషల్ అకేషన్ వచ్చిందంటే పులిహార చెయ్యి, బర్త్డే వచ్చిందంటే పులిహార చెయ్యి, అంతే. చిట్టి ముత్యాలు పులిహార కన్నా పరవాన్నానికి బాగుంటాయి. పరవాన్నం సార్? పరవాన్నం రత్నచోడి వేస్తాను. రత్నచోడి, మైసూర్ మల్లిగ, నారాయణ కామిని ఇవన్నీ పులిహోర, దద్దోజనం. పరవాన్నానికి అద్భుతమైనది.
ఓకే. అయితే నేను ట్రై చేస్తాను సార్ ఈసారి. చిట్టి ముత్యాల ఆధారంగానే సగ్గుబియ్యం తయారయ్యాయి. ఓ ఓ, ఓకే ఓకే సార్. ఉమ్. ఓకే. ఎందుకంటే సగ్గుబియ్యం, చిన్న సగ్గుబియ్యము, పెద్ద సగ్గుబియ్యం ఉంటాయి. అవును సార్, పెద్ద ఉంటాయి. అవును. అవి వచ్చేసి ఒక దుంప నుంచి తీస్తాము. పెండ్లం దుంప, కర్ర పెండలం దుంప నుంచి తీస్తాం. కర్ర పెండ్లం. అవును నాకు సార్. గుర్తు రాలేదు, అందుకే దుంప గుర్తు వచ్చింది, దుంప పెట్టాను. అవును అవును. ఆ కర్ర పెండలం దుంప నుంచి తీస్తాము. చిట్టి ముత్యాలు తగ్గాయి కాబట్టి ఇది వాడితే బానే ఉంటుంది, ఇది కూడా బానే ఉంది కదా అనేసి వచ్చింది నా ఉద్దేశం ప్రకారం. ఓకే ఓకే ఓకే. నాకు నేను ఆలోచించుకోవాలిగా. అవును 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 సార్, అవును, చెక్ చేసుకోవాలి. నేను ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలని చెప్తున్నా కదా, నాకు నేను ఆ విధంగా ఆలోచించుకున్నాను. ఓకే సార్. కర్ర పెండలం దుంప నుంచి సగ్గుబియ్యం వచ్చేసి సగ్గుబియ్యం వాడుతున్నాము. ఓహో. ఇది ఇంతకు ముందు లోకల్లో ఫ్రెండ్స్ అడిగితే వాళ్ళకి పట్టించాం సార్ అది చిట్టి ముత్యాలు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆడించి పెట్టాం అనుకోండి సార్, పురుగు పట్టేస్తుంది. అవును. అది ఎలాగో రెక్కల పురుగు పడుతుంది, అయినా పర్లేదు కదా సార్, ధాన్యంగా ఉండడమే మేలు. ధాన్యంగా ఉండడమే మేలు. అది ఏంటంటే రెక్కల పురుగు పట్టి తీసేసేది కేవలం మొలకెత్తే భాగం. ఓకే. కలిగేది ఓకే సార్. గాదెల్లో అందుకే గాదెల్లో పెట్టేవాళ్ళు. మొలకెత్తే భాగం పోతే మళ్ళీ మొలకెత్తదు అనేసి గాదెల్లో పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు గాదిలో ఒక 4 అల్లిస్తున్నాను సార్. అవునా? ఓ, అసలు సమస్య లేదు సార్. అంటే ఒకటి సార్, నేనేంటంటే మా అబ్బాయి ఐఐటి ఖరగ్పూర్ సార్, సెకండ్ ఇయర్ ఇప్పుడు. ఓకే. చిన్నోడు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్. వాడు కూడా పర్లేదు సార్, ఒక 200 అరౌండ్ వస్తుంది, 300 కింద మెయిన్స్. అడ్వాన్స్ కూడా బాగానే. ఆయన అంటే శ్రీ వెంకటేశ్వర క్లాసెస్ అని అలోక్ సార్ ఒక ఆయన ఉన్నారు వైజాగ్ లో, 100 మందినే తీసుకుంటాడు సార్, ఎక్కువ మందిని తీసుకోడు ఆయన. ఓకే. ఆయన దగ్గరే మా పెద్దోడు ట్రైనింగ్ అయ్యాడు, చిన్నోడు కూడా అక్కడే ఉన్నాడు. సో ఫైనల్ గా వీళ్ళిద్దరూ ఐఐటికి వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ ని వాళ్ళు లీడ్ చేసుకుంటారు. ఇప్పుడు మన ఐడెంటిటీ ఏముంటది సార్ అక్కడ? ఇప్పుడు ఈ సంవత్సరం నా దగ్గర 15 మంది ఇత్తనం తీసుకెళ్లారు సార్. అవును. అలాగే నా జిల్లా అంతా తీసుకెళ్ళాలి. అదే ఐడెంటిటీ నాకు. అదే ప్యూర్ గా ఉండాలి. ఆయన ఎవరో నేర్పించారు కాబట్టి మీ వాడు ఐఐటిలో సీట్ వచ్చింది. అవును సార్, అవును అంతే. అది ఆయన ఐడెంటిటీ మీకు వచ్చింది. అవును సార్. మరి నేనేం చేస్తున్నాను సార్? ఏదో ఒకటి చేయాలి, మన ఐడెంటిటీ ఒకటి ఉండాలి కదా. అది అలా ఏంటంటే ఎవరో ఒకరు దారి చూపించే వాళ్ళు కావాలి. నా సార్ ఈ సంవత్సరం అయితే నా ఆనందానికి అద్దులు లేవు సార్. అవునా? పొలానికి వచ్చి ఫోటోలు తీసుకున్నారు సార్. అదే వ్యక్తులు వచ్చి నా దగ్గర సీడ్ తీసుకెళ్లారు. అద్భుతం సార్ నిజంగా. అసలు ఒరే పాపము విజయరామ్ గురువు గారి లాగా మీరు వెయ్యండి తినండి అని ఎప్పుడు నేను అడగలే ఎవరిని. అది మన తప్పవుతోంది. అవును సార్, కరెక్టే. కానీ అడగకపోయినా తీసుకెళ్లారు సార్. నేను అదృష్టవంతుడిని. అదే చిట్టి ముత్యాలు ఒక ఆయనకి 2 ఎకరాలకి ఇచ్చాను సార్. ఇంకొక ఆయనకి 1 ఎకరాకి ఇచ్చాను, అంటే సీడ్ ని చంపేయకుండా. అవును. రత్నచోడు అయితే 15 మందికి ఇచ్చాను. ఓకే. తీసుకెళ్ళింది ఏంటంటే ఈ మనం మైసూర్ మల్లికి అలాగే ఇవ్వలేము సార్, బాగా అసలు కలర్ అది ఆడిస్తే కలర్ఫుల్ గా వచ్చేస్తుంది రైస్. రెడ్ రైస్ ఉంది, బ్లాక్ రైస్ ఉంది. సుబాని గారు అని ఉన్నారు, తెలుసు సార్, చూసాను. ఆయన ఇప్పుడు ఆయన మొదటి నుంచి ఏంటంటే 2 ఎకరాల్లో ఏంటి ఒక 200 రకాలు ఎన్నో విత్తనం అట్లాగే కాపాడుతున్నాడు. అవన్నీ కలిపి ఏంటి 25 రకాల బియ్యం కలిపినటువంటి బియ్యం ఉన్నాయి అనేసి పెడుతున్నారు. అట్లాగే మీరు మైసూర్ మల్లిగా పెట్టేయచ్చు. అదే 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 ఒకసారి మీరు చెప్పినట్టే ఒకసారి వీడియో చూసినప్పుడు మిక్స్ చేస్తున్నారా, అదేదో మన మిక్స్ అయితే ఉంది కదా అనిపించింది సార్. అందుకే మైసూర్ మల్లిగా మిక్స్డ్ అని పెడతాను బ్రాకెట్ లో. అదే అండ్ మిక్స్ అని పెట్టేయండి. అవును. అది కానీ ఈ రకంగా అద్భుతమైన వ్యక్తులతో మాట్లాడగలుగుతున్నాను సార్. అంటే నా వయసు 50 ఏళ్ళు, నేను 50.
50. ఏంటంటే పెళ్లి కాలేదు, ఓకే ఏంటి అన్ని ఏంటి మంచివి ఆలోచిస్తూ ఉన్నాను. ఓహో 2011లో సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ అనేసి పెట్టాను, ఓహో స్టార్ట్ చేశాను. దాని నుంచి ఏ పని చేయలేకపోయాను ఇంతవరకు. సోషల్ సర్వీస్ అండ్ సేవా సంస్థ, సేవారంగ సంస్థ. అంటే ఒక మోడీ గారు, ఒక యోగి, ఆ తర్వాత బోడీ. అమ్మ నాయన. కానీ సార్ ఇప్పుడు మనకు అనిపిస్తుంది కానీ సార్, అంటే నాకు అప్పుడు అనిపిస్తుంది సార్, ఎందుకు సేవా మార్గం వదిలేసి ఇలా ఫ్యామిలీ మార్గంలోకి వచ్చేది అనిపిస్తుంది. కానీ వన్స్ దిగిన తర్వాత వదిలించుకోలేం అంతే. మంచి ఆలోచించిన తర్వాత అసలు ఏది పెంచలేం. అమ్మా అవును సార్. ఇప్పుడు మీరు ఇవి రత్నచోడి, మైసూర్ మల్లిక, నారాయణ కామిని ఇవి పండించారు. అవును సార్. మంచి చేశారు, మంచి జరుగుతోంది. అవును సార్. మంచి జరిగిన తర్వాత మీరు ఇంకేదన్నా చేద్దామని ఆలోచించండి. చేయలేము, నిజం సార్. యూరియా ముట్టుకోండి, అయ్యబ్బ ప్రాణం పోదు. దీనికన్నా అదేదో ముట్టుకుంటే ఎంతో ఉత్తమంగా ఉందిరా నాయన. నిజం సార్, యూరియా ముట్టిన దానికంటే అశుద్ధం ముట్టిందే బెటర్ అనిపిస్తుంది. నేను అదే అనబోయాను. అంటే నేను అనేసాను, మీరు అంతవరకు వచ్చింది. గుండెల నిండా అదే ఉంది సార్ నాకు. అదే మా వాళ్ళు అంటారు సార్, పండకపోతే మానేస్తాను, పండకపోతే కొనుక్కు తింటాను, కానీ యూరియా, గ్రోమోర్ వీటి జోలికి వెళ్ళను. అదే ఎందుకు సార్, ఈ సంవత్సరం నా చుట్టుపక్కల ఏడ్చిన రైతుల్ని నా కళ్ళారా చూసాను సార్. ఎందుకంటే వాళ్ళది మొత్తం పురుగు పట్టించింది. నా మడి గట్టు పక్కనే మొత్తం ఎన్నంత రాలిపోయింది. నా మడిలోకి ఆ పురుగు ఎంటర్ అవడానికి భయపడింది. అదే చాలా లేదు సార్ ఈ జీవితానికి. వాళ్ళే తీసుకెళ్ళేసారు ఈ సంవత్సరం నా ఇతను. అది చాలు సార్. అవును, అది చాలు. ఆ తర్వాత ఆ పక్క నుంచి ఇంకో పక్క అట్లా ఏంటి విస్తరిస్తుంది. అవును సార్. ఈ వైరస్ విస్తరిస్తే చాలు. చాలు సార్. వైజాగ్ కాదు, ఈ వైరస్ వైజాగ్ మొత్తం విస్తరిస్తే చాలు. చాలు సార్. నా జీవితం ధన్యమైన. మన పాపం మీరు అంతా ప్రయాసపడి అదంతా మనం నిలబెట్టినట్టే. అంతే. అవును సార్. ఆ వైరస్ వచ్చి అంతా నాశనం అయిపోతుంది అంటున్నారు. ఈ విధంగా ఏంటంటే ఈ వైరస్ వేరే దాన్ని నాశనం చేస్తే చాలు. చాలు సార్. అంతే. వాళ్ళలో ఉన్నటువంటి చెడు కల్మషాన్ని మంచి కల్మషం పెరగచ్చు. అంతే సార్. చెడు కల్మషం అదే పెరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనము మన ఆరోగ్యం కోసం ఆలోచించట్లేదు సార్. అవును. ఎప్పుడైతే పక్కోడి కోసం ఆలోచించామో ఖచ్చితంగా మీరు ఇందాక అన్నట్టు మనకి చెడు ఇంక రాదు. చెయ్యాలని అనిపించినా కానీ అసలు రాదు. అంతే. అదే అంతే, ఇంకేమో. మిగతా వాడు కూడా మనల్ని, మన క్వాలిటీస్ ని అబ్జర్వ్ చేస్తే ఆడు కూడా అరే పిండేస్తానని అన్న భయంతో చచ్చిపోతాడు. అదే అంతే. లేదు సార్, చేస్తాం సార్ ఖచ్చితంగా. అంటే విజయరామ్ గారి లాగా నేను, అంటే మనం ఆయన లాగా చేయలేకపోతే గానీ సార్ 6 ఏళ్ల తర్వాత తీసుకెళ్లారు సార్ 15 మంది. నాకు ఇప్పుడే తోచిందండి. ఏంటంటే తను ఒక అద్భుతమైనటువంటి పెయింటర్. అవును సార్. డ్రాయింగ్స్ అండ్ పెయింటింగ్స్ వేస్తాడు. అవును సార్. తన వెనకాలే ఉన్నటువంటి గోమాత చిత్రపటాన్ని ఎక్కడి నుంచో తెచ్చి పెట్టారనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది నాకు తానే వేసుకున్నటువంటిది అని. ఏదన్నా ఒక ఏంటంటే లోపల ఒక ఇది ఉంటే, ఒకటి చెయ్యాలి అనేది, ఒకటి చేస్తున్నాము దాంట్లో ఏదో మంచి పని చేస్తున్నా చెయ్యాలి అనేది ఉంటే అప్పుడు ఆ మార్పు ఆటోమేటిక్ గా వస్తుంది. అవును సార్. అవును. అంతకన్నా ఇంకోటి లేదు. సుభాష్ పాలేకర్ గారు అనుభవించారు. ఏంటి, తాను అగ్రికల్చర్ బిఎస్సి చేసినటువంటి క్యాండిడేట్. అవును సార్. అగ్రికల్చర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. తను ఏంటి పండించిన తర్వాత 3-4 సంవత్సరాల తర్వాత తను గమనించుకున్న దాన్ని బట్టి
తాను ఏంటి దారి మళ్లించుకున్నారు, తనను తాను దారి మళ్లించుకున్నారు. అవును ఆ, ఆ, అట్లా ఆయన మారారు. ఉమ్, సార్, తిను నిజంగా ఆ, నాకు ఎప్పటికీ భయం వేస్తుంది సార్. ఒకే ఒక విషయం, ఆ రోజు సుభాష్ పాలేకర్ గారు మార్చుకోకపోతే మన దేశం ఏమైపోనో అని ఇప్పటికి కూడా భయం వేస్తుంది నాకు yes, అవును. సార్. ఈ రోజు లేదు, ఇప్పటికీ కూడా అది ఎంత అంటే ఆవగింజలో 100 భాగం. అబ్బా ఉమ్, ఎందుకంటే 140 కోట్ల మంది మనుషుల్లో, సార్, భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది మనుషుల్లో ఎంతమంది మారారు? 140 కోట్లలో 140 లక్షలు మారారా? మారలేదుగా. లేదు సార్, లేదు. 140,000 మంది మారారా అంటే చెప్పలేం. డౌటే. ఆ, సార్, కాబట్టి నేను ఇది ఏంటంటే- 7వ సంవత్సరం సార్. సార్, నేను ఇది 7వ సంవత్సరం సార్ పండించింది. ఆ, ఇది 7 ఏళ్ళు ఎవడి అసలు కళ్ళతో చూస్తారు, నేను మారాలని అనుకున్నారు కానీ ఈ సంవత్సరం కదా సార్ తీసుకెళ్లారు. నువ్వు ఏంటి వాళ్ళ వైపు మళ్ళీ మారాలి అనుకున్నారు. అవును 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 సార్, అవును, అది, కరెక్ట్. ఆ. వీడు ఎంత కాలం చేస్తాడులే చూద్దాం. ఇలాగే సార్. అమ్మ నాయన, ఆ, అదృష్టం సార్ నిజంగా. అది అట్లా అట్లా ఉంటాయి. ఏంటి అంటే ఆ పని ఆ విధంగా ఆలోచింప చేస్తుంది, అంతే. వాళ్ళ తప్పు కాదు అది. అవును ఆ, ఆ పనే ఆ విధంగా ఆలోచింపజేస్తుంది. అంతే సార్. మ్మ్. అంటే ఇక్కడ రైతు పోషణ ఏం లేదు సార్, బొమ్మ. అంతే. వాడికి ఏదో కష్టం వస్తుంది, గబగబా మెడికల్ షాప్కి వెళ్తాడు సార్. ఉమ్. ఇది కొట్టు చూద్దాం అంటాడు సార్ మెడికల్ షాప్ వాడు. వా- వాడు ఏంటంటే ప్రమోటర్. నువ్వు అన్నది పంట పొలాల గురించి అన్నారు. పంట పొలాల మీరు అన్నది గురించి. పంట అవును, పొలాల పంట- గురించి అన్నారు. అవును. నేను అవును. మీరు అనేటప్పుడు నేను మందు కోసం వెళ్తాడు అనగానే తన గురించి తాను, అంటే తన ఆరోగ్యం చెడంగానే ఏంటి జ్వరం రాగానే డోలో 650 కోసం వెళ్తాడు అనేసి అని నేను అన్వయించుకున్నాను. కాదు కాదు సార్. అదే అది కూడా మనం అనుకోవచ్చు. ఆ డోలో 650 కొనడానికి తనకు డబ్బులు కావాలి. డబ్బులు కావాలి అంటే పక్క వాళ్ళలాగా చేస్తేనే నాకు డబ్బులు ఉంటాయి. అంతే. అది అంతే సార్. అక్కడ జరుగుతోంది అసలు మిస్టేక్. అవును సార్, అవును. అది అట్లా ఇవి చేస్తే నేను అమ్ముకోగలను, అమ్ముకోలేను. అది ఉంటుంది సార్. మ్మ్. అవును సార్, నిజమే. అది అక్కడ వస్తుంది అసలైనటువంటి ఇబ్బంది. లేదు సార్, మీలాంటి వాళ్ళు లేకపోతే నేను ఆ ఆవగింజలో 100 భాగం వాడిని నేను. సార్ ఆ భాగాన్ని చూసి అలాంటి అంతే. 100 భాగాలు అవుతాయి సార్. అట్లా ఇప్పుడు నేనున్నాను, నా ప్రయత్నం నేను చేశాను సార్. అవును. కిషోర్ గారు నిన్న ఫోన్ చేసి ఇలాగ సార్ ఉన్నారు అన్నారు. సరే అడుగు అయితే. చోడి బియ్యం మీతో మాట్లాడాను. ఆ. మాట్లాడిన తర్వాత క్యాన్సిల్ చేసుకున్నాం మనం. గుర్తుంది కదా సార్. Yes. అదే అదే. నేను ఏంటంటే తన నంబర్ మిస్ అయ్యాను. ఓకే. నేను సేవ్ చేసుకుందాం అనుకున్నాను. పర్సనల్ వాటిల్లో ఉండడం వల్ల అవును సార్. నేను ఏంటంటే నంబర్ సేవ్ చేసుకోవడం మిస్ అయింది. మొన్న ఫోన్ చేయగానే సేవ్ చేసుకున్నాను. ఓహోహో. ఏం లేదు సార్, ఇంకొక 2 ఏళ్ళు సార్ చిన్నోడు వెళ్ళిపోతే ఆ పొలంలో మకాం వేసేస్తాం సార్. లేదు సార్, ఆల్రెడీ 2 కార్లు ఉన్నాయి. వీలైతే నాది ఎలక్ట్రికల్ కారు, ఆవిడదేమో మామూలు నిసాన్ పెట్రోల్ కారు. ఆ పొలంలోకి వెళ్ళి తనేం జాబ్ చేస్తారు? తను డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఏపీ ట్రాన్స్కోన్, ఏపీ ఈపీడీసీఎల్ సార్ ఆవిడ. అవునా? ఓకే ఓకే. ఆవిడకి పెద్దగా డబ్బు మీద వ్యామోహం ఉండదు సార్. ఈపీడీసీఎల్లో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేసినోడు ఎలా సంపాదిస్తాడో నాకు తెలిసి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసినోడు ఎలా సంపాదిస్తాడో నార్మల్ గా తెలుస్తుంది. అసలు మీకున్నటువంటి రిస్క్ అంటే మీకు జీతాలు ఎక్కువ అనేసి ఏడుస్తారు కొందరు. అవును సార్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి. అయితే నేను అర్థం చేసుకున్నాను ఏంటి అంటే లైన్ మెన్ కి 25,000 నుంచి 50,000 శాలరీ ఉంది. ఇప్పుడు గట్టిగా దాటింది సార్, 1,00,000 దాటింది సార్. కొంచెం అంటే ఒక 10 to 15 years ఎక్స్పీరియన్స్ దాటితే 1,00,000. అయితే నేను అనేది ఇనిషియల్ స్టేజెస్ లో. ఇనిషియల్ మీరు 40, టీచర్ 13,000 అట్లా ఉంది. అవును అవును సార్. అవును అవును. ఓకే. కంపారిజన్ లో ఎందుకు అనేసి అంటే రిస్క్ బేస్డ్. అవును. తను పోలెక్కినప్పుడు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి దానికి అనుగుణంగా దానికి ఆ శాలరీ అనేది డిసైడ్ అయ్యింది. అవును సార్. నేను ఇవన్నీ ఏంటంటే యుఎస్ వెళ్ళి వచ్చిన తర్వాత నేను అర్థం చేసుకున్నాను. యుఎస్ వెళ్ళిన తర్వాత నేను అర్థం చేసుకున్నాను.
యుఎస్ కూడా వెళ్ళారా సార్ మీరు? 4 to 10 అక్కడ ఉన్నాను. ఓ. అయితే ఏంటి అంటే అక్కడ మాన్యువల్ లేబర్ కి ఎక్కువ, యుఎస్ లో సార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి చాలా తక్కువ. అయ్యా. ఓకే ఓకే. మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వెళ్తాం కానీ మనము అక్కడ శుద్ధ దండగలం. వాడు వచ్చి ఒక ప్లంబర్ వచ్చేసి ఒక బిగించడానికి గంటకి $200. అబ్బా. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి గంటకి $50 నుంచి $150. అది తేడా సార్ అసలు. అది అయితే దానికి ఉన్నాయి తేడాలు. ఎందుకంటే మనలో వాళ్ళు 40 కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు. భూభాగం ఎక్కువ, మనుషులు తక్కువ. అవును సార్, అవును. వాళ్ళది ఎగ్జిస్టెన్స్ ఉండాలి అంటే వాళ్ళ వ్యవస్థ వేరు, మన వ్యవస్థ వేరు. మనం శ్రీరామచంద్రుడు అంటాము, వాడు రావణాసురుడు అంటారు. అవును అవును. మన అది యాక్చువల్ గా ఉంది కూడా. హిస్టరీ ప్రకారం నా క్లాస్మేట్ చెప్పిన దాని ప్రకారం పురాణాల్లో చూస్తే మియామి అనే పేరు అక్కడ ఉంది. అది మయుడు నిర్మించినటువంటిది రాక్షసుల కోసము అనేటువంటి నిర్వచనం ఉంది. ఏంటంటే ఇప్పుడు ఏంటి ఎవరిని వామనుడు తొక్కేస్తాడు కదా 3వ అడుగు కింద. అవును. ప్రహ్లాదుడు కాదు, ఇంకెవరో ఉన్నారు, శిబి చక్రవర్తి. ఆయన వెళ్ళి అక్కడ సామ్రాజ్యాన్ని స్థాపించాడు అనేటువంటిది మన పురాణాలు చెప్తున్నాయి. అందుకనే అక్కడ కూడా ఏంటి విష్ణు టెంపుల్ ఇన్ అమెరికా అని కొట్టండి వస్తుంది. ఓకే సార్. ఆ పేర్లు ఉన్నాయి అక్కడ. అరిజోనాలో గ్రాండ్ కెన్యన్ అని ఉంది. అక్కడ ఖనిజాలు తవ్వకాలు జరిగేవి ఒకప్పుడు. ఓకే సార్. ఇప్పుడు ఆపేశారు. దాంట్లో విష్ణు టెంపుల్ అనేసి ఉంటుంది, ఇంకోటి ఉంటుంది అక్కడ. అంటే క్రిస్టియానిటీ ముస్లిమ్స్ బలవంతంగా అవన్నీ పక్కన పెడదాం. ఒకప్పుడు ఉన్నది మొత్తము ఒకటే హైందవం. అట్లా అక్కడ కూడా మన ఏంటి ఎగ్జిస్టెన్స్ ఉంది. అంటే అట్లా ఏంటి అంటే వాళ్ళు అక్కడ ఏంటి మనుషులు తక్కువ కాబట్టి వాళ్ళ సంస్కృతి వేరు, మన సంస్కృతి వేరు. అవును సార్, అవును. అది అంతే. దేనికి అంటే అవన్నీ ఎందుకు వచ్చాయి అంటే సంస్కృతి గురించి ఆలోచించడానికి. అవును సార్, అవును. ఇంకా ఏంటి అంటే దాంట్లో చూస్తే ఇప్పుడు ఏంటి మన దగ్గర ఏకపత్ని వ్రతము అనేది ఉంది. అవును. ఏకపత్ని వ్రతం, పతి వ్రతం కూడా ఉంది. అవును. వాళ్ళది అది కాదు, వాళ్ళది బహు. వదిలేయడం, నచ్చకపోతే వదిలేయడం, ఇంకోటి అంతే. ఎందుకు అంటే వాళ్ళ జనాభా పెరగాలి. అదొక లాజిక్. ఓకే. జనాభా లేకపోతే దేశం ఎక్కడిది? అవును సార్, అవును, కరెక్ట్. ఇప్పుడు అంటార్కిటికా ఉంది. అవును. అది దేశం అంటామా? మనం దేశం అనుకోంగా. అనుకోం కదా, ఎగ్జిస్టెన్స్ లేదు కదా. అది నా వంశం పెరగాలి అనుకుంటున్నాం మన దగ్గర, వాళ్ళు జనాభా పెరగాలి అనుకుంటున్నారు. అవును అవును. తేడా ఏంటి అంటే పద్ధతి ఒకటే తేడా. ఓకే, అంతే. అట్లా ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం ఉన్నప్పుడే ఏదో ఉంది అనేసి అనుకోవడానికి. అవును సార్, అవును. అంతే, అంతకన్నా ఇంకేం లేదు అక్కడ. కాదు సార్, ఇప్పుడు మీలాంటి వ్యక్తులే మరి రేపొద్దున్న మీరు ఎగ్జిస్టెన్స్ అన్నారు కదా. అవును. మరి అంటే భారతదేశానికి మరి ఇంకొక ఆశాజనకాన్ని ఇవ్వాలి కదా సార్. మరి ఎందుకు మీరు మ్యారేజ్ చేసుకోలేదు? అవ్వలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి మన ఏంటి జీతభత్యాలు, డబ్బులు, మన లైఫ్ స్టైల్ వాటి వల్ల అవ్వలేదు. పవన్ అని నా బీటెక్ క్లాస్మేట్ సార్, ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో చదివాను నేను. వాడికి ఒకడే అబ్బాయి. 5 ఏళ్ళు రాగానే 4 ఏళ్ళలో వేద పాఠశాలలో వేసాడు. ఓకే. వాడు యాక్చువల్గా ఆల్ ఇండియా 24th ర్యాంక్ సార్, అదే గేట్లో.
పెళ్లి చేసుకున్నాడు, బాబు పుట్టగానే వేద పాఠశాల, అదే మీన్ 5 years రాగానే ఏదో ఏజ్ వస్తుంది కదా సార్, వేద అవును. పాఠశాలలో వేసాడు. అదేంట్రా నువ్వు అంత జెంటిల్మెన్వి టెక్నాలజీ వైపు పంపించాలి కదా అంటే, కంగారు పడకు మామ, పిల్లోడు బతకాలి, హాయిగా బతకాలి. ఆడికి వేసాను, నచ్చలేదనుకో వచ్చేస్తాడు, ఆడికి నచ్చిందనుకో జీవితాంతం హాయిగా ఉంటాడు. వచ్చేస్తే మనం ఉన్నాగా చెప్పుకోవడానికి ఏదో లెక్కలో. అవును. ఒకటే మాట ఉన్నాడు సార్, ఆ పిల్లోడు వేదపట్నం అంట సార్, విపరీతంగా ఉన్నాడండి సార్ ఇప్పుడు. మైసూర్లో వేస్తాడు. అమ్మ బాబోయ్, పోలేరా బాబు, మేమేదో టెక్నాలజీ వైపు పరిగెడుతున్నాము, నువ్వే నా పని చేసావు. ఉండాలి కదా సార్ ప్రపంచాన్ని కాపాడడానికి. ఏంటంటే 10th క్లాసే కదా బేసు. అవును సార్, అవును. 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ చేయొచ్చు. ఇంటర్మీడియట్ జాయిన్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ లో ఎంపీసీ అయితే టెక్నాలజీ వైపు వెళ్తాడు. అవును సార్. 10th క్లాస్ పరీక్ష రాయిస్తే చాలు. అవును, అవును. అంతే. అదే అన్నాడు. కానీ తనకు దూరం అయ్యాడు, అది కొంచెం బాధగానే ఉంది. అవును సార్. వీక్లీ ట్వైస్, అదే సారీ, సాటర్డే సండే వెళ్ళిపోతాడు సార్. అవునా? ఎందుకంటే బెంగళూరులో ఉన్నాడు సార్ పవన్. ఓహో, ఓకే. సో ఎవ్రీ సాటర్డే సండే వెళ్ళిపోతాడంట. లక్ష్మారెడ్డి అనేసి ఇక్కడ కూడా ఒక అతను ఉన్నారు నిర్మల్ నుంచి, తను కూడా బెంగళూరులో ఉన్నాడు. వాళ్ళ అబ్బాయిని కూడా అట్లాగే ఏంటి పక్కన ఇట్లాంటి గురుకులంలో వేశాడు. చదువుతున్నాడు. అలాంటి క్వాలిటీస్ రావాలి సార్. మా పెద్దోడు పూర్తిగా వెజిటేరియన్ సార్. అవునా? సార్ ఎఫెక్ట్ అసలు ఎంత దారుణం అంటే సార్, బిస్కెట్ ప్యాకెట్ మీద వెజ్ నాన్ వెజ్ అని చదువుతాడు. నాన్ వెజ్ అని ఉందంటే ఆకలితోనే ఉంటాడు కానీ తిన్నాడు సార్. అది అయ్యో బాబోయ్, పిచ్చెక్కిపోయింది సార్ మాకు. ఇంటికి వచ్చినప్పుడు ఒక కండిషన్ పెడతాడు, మీరు నేనున్నప్పుడు నాన్ వెజిటేరియన్ దయచేసి వండొద్దు, మీరు తినొద్దు. మా పరిస్థితి అంటే మా తాతయ్య పంతులు గారి దగ్గరికి మార్నింగ్ వెళ్ళి అదే ఈవినింగ్ వెళ్ళిపోయి ఆయనతో అక్కడ మాట్లాడి వచ్చేవారట రోజు. మరి ఏదో తగులుతుంది కదా సార్ ఎక్కడో దగ్గర. అభిమన్యుడికి తగిలినట్టు మీ వాడికి తగిలింది. మళ్ళా మా చిన్నోడు అంతా ఫ్రీక్వెంట్ గా తిండు కానీ సార్ మామూలుగా తింటాడు అంతే. పెద్దోడైతే ఏమో చెప్పలేము సార్, ఇంకా 2 years ఉంది కదా, ఈ గురువు గారి దగ్గర ఉన్నాడు కదా, వీడికి అభ్యసనం ఏం చెప్పక్కర్లేదు. ఆయన ఏం చెప్తాడంటే అమ్మాయిలతో మాట్లాడొద్దు, అది ఉండకూడదు. అబ్బో, అది ఓకే, కానీ నేను తప్పంటాను. నేను మాట్లాడకపోయినా నాకు పెళ్లి కాలేదు. ఆయన ఏమంటారంటే ఇంటర్మీడియట్ లో అసలు ఎవరితోని చూడొద్దు, అమ్మాయిలతో మాట్లాడొద్దు అంటే, అసలు మా ఓడి క్లాస్మేట్స్ ఎప్పుడో 5th క్లాస్ వరకు చదువుకున్న పిల్లలు ఒక అమ్మాయి పలకరించిందంట. అమ్మాయి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి, నా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి. అసలు అమ్మాయి రిషి అని అన్నదట, గోడ వైపు తిరిగిపోయి బల్లిలాగా అతికిపోయాడట. ఎక్కడ చూస్తా ఎంత గౌరవం సార్ అసలు. ఆ సార్ చెప్తారు అమ్మాయిలతో మాట్లాడద్దు, వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ ఉంటది, అది అవి పెట్టకూడదు. అలాగని అమ్మాయిలు ఇవి ఎంత ఫ్యాన్ అంటే ఆయనకి సార్, పిచ్చి. అంతే ఉంటుంది. సార్ అంటే గుండెల్లో పెట్టేసుకుంటారు సార్. అదే మొన్న అంటున్నప్పుడు అమ్మాయిలతో పోల్చుకోకూడదు అది మన నాలెడ్జ్ ని, వాళ్ళు తక్కువగా ఆలోచిస్తారు, అబ్బాయిలు కొంచెం బ్రాడ్ గా ఆలోచిస్తారు. నీకు ఏంటి ఇస్తున్నాడు ఓరు బాబు, నీకు ఎలా కావాలంటారు. ఎవరైనా చెప్పారంటే అలోక్ సార్ చెప్తారు తెలుసా నీకు ఇవన్నీ. అలోక్ అగర్వాల్ సార్ ఆయన పేరు, ఐఐటి ఢిల్లీ మెకానికల్ ఇంజనీరింగ్. ఆయన ఎప్పుడు ఆయన ఇన్స్టిట్యూట్ పెట్టి 25 years అరౌండ్ అవుతున్నట్టు. నా అల్లుడు ఏంటంటే కరోనాలో చదువుతూ ఉన్నాడు అనమాట ఇంజనీరింగ్. 1920s లో వాడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అయితే వాడికి మొన్న ఇదే వచ్చిందనమాట ఇబ్బంది. దేంట్లో టీసీఎస్ లోనో దేంట్లోనో ఇంటర్వ్యూ అది అటెండ్ అయ్యాడట. అయితే లిస్టు పెడితే ఉద్యోగం ఎవరికి ఇచ్చాము అనేది లిస్టు పెడతారు కదా. అవును సార్, మొత్తం ఆడపిల్లలకే ఇచ్చారు. అయ్యో బాబు,
సరిపోయేది సార్. టెస్టింగ్ లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. దానివల్ల అయ్యో. జాయిన్ అయ్యి ఏంటి ఇంకోటి అయితే ఇప్పుడు ఏంటి ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవుతున్నాడు. అందరికేమో ఏంటి 25 లక్షల ప్యాకేజీ అట్లా వస్తుంటే నాకేమో ఏంటి 2,40,000 ప్యాకేజీ ఉంది అనేసి అన్నట్టుగా 5 లక్షలు ఎంత ఉంది ఇప్పుడు ప్యాకేజీ. అయితే ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవుతుంటే దాంట్లో అట్లుంటే మొత్తం అమ్మాయిలకే ఇచ్చారు. వీళ్ళ ఏం రోగం వచ్చిందో అంటున్నాడు. అదేటో సార్ అసలు మరి అసలు వాళ్ళు బాగా చదవరని ఐఐటిలో సూపర్ న్యూమరీ సీట్లు 20% ఎక్స్ట్రా పెట్టారు. ఎందుకంటే కాంపిటీషన్ లో ఐఐటిలో కనిపించేవారు కాదట కదా సార్. అవును. అలాంటిది వాళ్ళకి పెడితే మొత్తం ఉద్యోగాలు వాళ్ళకే ఇస్తుంటారు. అదే ప్రాబ్లం ఇక్కడ. అవును అవును అవుతున్నాయి కొన్ని. ఏమవుతుందో తెలియదు. దాని గురించి మనం మాట్లాడడానికి లేదు. అదే అదంతా వ్యవస్థలో భాగం. అంతే సార్. అంతే అది అదే సార్. వైజాగ్ మరి ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందా సార్? ఇప్పుడు ఈ యాత్రలో పెట్టుకున్నాను, ప్రకృతి వ్యవసాయ రైతు విజయ యాత్ర. ఓ మరి అది అంటే త్రూ అవుట్ ఇండియా అలా పెట్టారా సార్? లేదు, ఫస్ట్ రాములూరు టు రాములూరు. ఓహో. ఒంటిమిట్ట నుంచి. అది మీరు ఏంటంటే యాడ్ అయ్యి లేరు కాబట్టి మీకు ఐడియా లేదు. కొద్దిగా యాడ్ చేయండి. నేను చేస్తాను, ఇప్పుడు యాడ్ చేసుకుని చేస్తాను. మాకు అవకాశం ఉంటే మీకు చెప్తాను అనేసి ఆగుతున్నాను. అలాగే సార్. ఏంటి అంటే మీ నుంచి 15 మంది ఉన్నారు కదా. అవును సార్. వాళ్ళందరూ కలిసి ఒక్కొక్కళ్ళు 5-5గురిని, ఒక్క చేతిలో 5,000 ఉంటాయి. అవును సార్. అట్లా 5-5గురు, ఒక్కొక్కళ్ళు 5-5గురిని తీసుకుని వచ్చి మన వరకు మనం ఏం చేసుకుందాము. ఓకే. మనకంటూ మనం ఏంటి ప్రతి దాంట్లో వృద్ధి చెందాలి. అవును. దానికి మనం ఏం చేసుకుందాము అనే దానికోసం అని 5-5గురు ప్లస్ ఇంకా వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తే కూడా ఇంకా ఎక్కువైతే ఏదన్నా చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్. అదే సార్, అలాంటి టీంలు కూడా మనం పెట్టుకోకపోతే సార్ అవును మన మనుగడే క్వశ్చన్ మార్క్ అయిపోతారు రేపు. దాంట్లో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వచ్చు. నా వరకు నేను అనే దాంట్లో భాగంగా సెంటిమెంటు ఆయింట్మెంటు. ఓకే. అది అధిక సంఖ్యాకులు ఉన్నటువంటిది మనం కాబట్టి ఆ సెంటిమెంట్ ని వాడుకున్నాను. అలాగే దానికి ఏం చెప్పాను అంటే ఆధారమే గాని దారం కాదు. దారం పట్టుకుంటే కింద పడతాం. అవును అంతే. ఓకే ఓకే. అట్లా పెట్టాను. అయితే రాములోరి తలంబ్రాలు అనేసి దానికి పేరు పెట్టాను. ఓకే ఓకే. కనీసం ఏంటి అంటే మనం మన వాళ్ళకి తినిపించడానికి పనికి వస్తుంది. అవును అవును సార్. అవును అంతే. అవును సార్. అట్లా మీరు అన్నట్టు ఒక స్ట్రాంగ్ కనెక్టివిటీ ఉంది సార్. బీజం లేని దాన్ని తింటే మనకెక్కడ బీజం పుడుతుంది. అవును అసలు అదే మెయిన్. అక్కడే వచ్చింది, అక్కడే ఇదవుతుంది. అదే మీ రిప్లికా ఏమైనా చేయగలిగితే ఒకవేళ నేను నా సాయశక్తిలో అంటే ఎలాగూ ఈ చిన్నోడు వెళ్తే కానీ నేను ఫ్రీ అవ్వను సార్. పర్లేదు, అది ఓకే. అయిన తర్వాత మాత్రం చాలా విస్తృతంగా ఉంటుంది సార్ నేచురల్ ఫార్మింగ్ మీద, ఈ మన దేవుళ్ళ కాన్సెప్ట్ ఇష్యూ మీద. అది పక్కన పెట్టేద్దాం. అది ఏంటంటే తిండి 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 అంతే. ఏంటి అంటే మొదట ప్రారంభించడానికి మాత్రమే. ఓకే ఓకే సార్. ఆ తర్వాత ఏమీ ఉండదు. అవును. మనం పొద్దున్నే దండం పెడతాం కానీ తర్వాత ప్రతి క్షణము దండం పెట్టంగా. అవును సార్. అవును. అట్లా ఒకటి స్టార్ట్ చేయడానికే ముందు నేను ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీస్ జనాల్లో రావాలి అనేసి చెప్పాను. ఓకే సార్. నేను అన్నాను కదా సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ అని, స్వచ్ఛంద సేవా సంస్థ. రెస్పాన్సిబిలిటీస్ అనేవి రావాలి అంటే సస్టైనబిలిటీ పెరగాలి. అవును సార్. అవును అవును. సెల్ఫ్ సస్టైనబిలిటీ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే మార్పు అనేది రావడానికి అవకాశం వస్తుంది. అది లేదు ఈరోజు. అవును అవును. అందుకని నేను ఏంటంటే మొదట్లో రోడ్డు మీద రాంగ్ రూట్ లో రావద్దురా బాబు అని చెప్పా. ఓకే సార్ నా పెట్రోల్ అయిపోయింది సార్, అందుకే రాంగ్ రూట్ లో పోతున్నా అన్నాడు. ప్రాణానికే
ప్రాణానికి ముప్పైనా అవును. నేను పెట్రోల్ పోయించుకోవాలంటే అంత దూరం నేను తిరిగి వచ్చేసరికి నా ప్రాణం ఉంటుందో లేదో తెలియదు నాకు. అవును. ఆ, మా ఏంటంటే కామారెడ్డి చిత్రపటాన్ని ఏంటి గూగుల్లో ఓపెన్ చేస్తే ఉమ్, నిజాం సాగర్ ఎక్స్ రోడ్ దగ్గర పెట్రోల్ అయిపోయింది అనుకుందాం. సార్. హనీ బేకరీ అని కొట్టండి, నిజాం సాగర్ ఎక్స్ రోడ్ ఓపెన్ చేయండి. ఆ, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నిజాం సాగర్ ఎక్స్ రోడ్ ఓపెన్ చేయండి, చేస్తే హనీ బేకరీ అనే షాప్ దగ్గర నుంచి పెట్రోల్ బంక్కి వెళ్ళాలి. ఆహా. ఓకే పక్కకి వెళ్ళలేము. ఓకే ఏమన్నారు? అదే ఎక్కడ మరి రావడానికి ఉండదు కదా సార్. అయితే మీరు తర్వాత చూడండి. ఆ, ఏంటంటే నిజాం సాగర్ ఎక్స్ రోడ్ లో ఉన్నటువంటి హనీ బేకరీ నుంచి పెట్రోల్ బంక్కి వెళ్ళాలి. ఎంత దూరం అంటే డివైడర్ లేకపోతే 2 అడుగులు, ఆహా. డివైడర్ ఉంది కాబట్టి కిలోమీటర్, సార్. రోడ్ డివైడర్ ఉంది కాబట్టి కిలోమీటర్. అవును అయితే ఇంతకు ముందు ఆ డివైడర్ లేదు, ఆ, రాంగ్ రూట్ లో వెళ్ళొద్దు అని చెప్పాను. సార్. రాంగ్ రూట్ లో వెళ్ళొద్దు అనేసి అంటే, సార్ నేను అక్కడ దాకా పోయేసరికి రాంగ్ రూట్ లో వెళ్ళకపోతే నేనుంటానో పోతానో నాకు తెలియదు అన్నాడు. ఆ, నేనైనా అంతే, ఆ, ఆ క్షణంలో నేనైనా అంతే, ఓకే ఈ శ్రీధర్ శర్మ అయినా సరే అంతే. సార్. ఎందుకంటే అంత దూరం నడిచి వచ్చేసరికి నా ఎనర్జీ ఉండదు, నేను ఎక్కడ కళ్ళు తిరిగి కింద పడిపోతానో నాకు తెలియదు. ఓకే ఓకే సార్. కాబట్టి నేను అది అర్థం చేసుకుని అధిక సంఖ్యాకులు ఉన్నటువంటి కమ్యూనిటీ ఏది అంటే రైతు కమ్యూనిటీ. ఓకే సార్. ఆ రైతు కమ్యూనిటీ మారితే మిగతా వాళ్ళంతా మారుతారు. వాళ్ళకి బలం రాకపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ తిండి మారాలి. అంతే. ఫస్ట్ వాళ్ళకి బలం రాకపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళకి డబ్బులు లేవు. అవును. ఏంటి అంటే 30,000 పెడుతున్నారు, 25-30,000 పెడుతున్నారు, 30,000 వస్తున్నాయి. దాంట్లో 2%, 3%, 4% అనుకుంటున్నాను నేనైతే. మొన్న ఒక మిత్రుడు చెప్పిన దాని ప్రకారం 4% ఇంట్రెస్ట్. 4% ఇంట్రెస్ట్ పోయిన తర్వాత వాడికి మిగిలేదు లేదు. ఈ లోపల వచ్చిన ఈ 3 నెలలు 4 నెలల్లో వచ్చిన ఖర్చుల వల్ల చివరికి చూస్తే ఇంకొక 2 రూపాయలు అదనంగా అప్పు చేయాల్సిన పరిస్థితి రైతుది. అందుకని వాళ్ళలో సెల్ఫ్ సస్టైనబిలిటీ పెరగాలి. వాళ్ళ ఖర్చు తగ్గాలి, ఆదాయం పెరగాలి. దానికోసం ఏం చెయ్యాలి అనే ఆలోచనలలో భాగంగా ఒకటి చేసుకుంటూ ఈరోజు ఈ విధంగా నేను అపాత్ర దానం చేయకూడదు అనేటువంటి కాన్సెప్ట్ మీద ఈ ఎఫ్పిసిఎల్ అనే దాన్ని ప్రారంభించాను. ఓకే సార్. అట్లా ఇది పనిచేస్తుంది, సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉంటుంది. ఇప్పుడు డ్రోన్లు ఉన్నాయి ఒక తన దగ్గర, 4 డ్రోన్లు తెచ్చాడు మొన్న. అంటే మనవాడు కాదు, వేరే ఒకతను. డ్రోన్ ఒకటి. అవును, అవి తీసుకొచ్చి పని చేయించాలి అనేది చూస్తున్నాను. ఇది ఏంటంటే చేయించిన తర్వాత వేరే గ్రూప్ లో పెడదామనుకున్నాను. కాకపోతే మీతో మాట్లాడుతున్నాను కాబట్టి ఆలోచనలు అన్ని వస్తూ ఉంటే అది ఇది అయితే ఉంటుంది కదా, ఒక నిర్మాణం అనేది జరుగుతుంది అనేది చెప్తున్నాను నేను. అవును సార్. అట్లనమాట. ఆ విధంగా ఆలోచించి నేను ఫ్రీ అసోసియేషను, మళ్ళీ ఇటు ఇది వావ్ అంటే వాయు, అగ్ని, అవని, ఆకాశ, వరుణ ఓకే ఆధారిత ప్రకృతి వ్యవసాయ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ అనేసి పెట్టాను పేరు. ఓకే ఓకే. అట్లాగనమాట. చాలా వర్క్ చేస్తున్నారు సార్. ఏదో ఒకటి చెయ్యాలిగా. అవును సార్. అవును. అది ఆ తర్వాత దానికి ఇంకొక బేస్ మనది విదేశాలకి ఎగుమతి కావాలి. ఇంకా అదైతే హైలీ సస్టైన్ అయిపోతుంది సార్. ఆ విదేశాలకు ఎగుమతి కావాలి అంటే వాళ్ళు వెతికేటప్పుడు వాళ్ళు చెప్పడానికి, ఇప్పుడు నేను వెళ్ళి చెప్పాను శ్రీ లక్ష్మీ నరసింహ అనేసి అన్నాను, లేకపోతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర అన్నాను అనేసి అంటే ఏమైతుంది అంటే వాడికి ఆ పేరు గుర్తుంటుంది, గుర్తుండదు. అవును. నేను ఎగ్జిబిషన్కి వెళ్ళాను, జర్మనీకి ఎగ్జిబిషన్కి వెళ్ళాను.
నేను మామూలుగా చెప్తున్నాను, రేపు జరగబోయేది చెప్తున్నాను. ఓకే ఓకే సార్. వెళ్ళి నేను అక్కడ ఏంటంటే ఎగ్జిబిషన్కి వెళ్ళి నేను ఎస్ఎల్ఎన్నో లేకపోతే టీటీవీ అనో ఏదో పెట్టాను. వాడికి గుర్తుంటుంది, గుర్తుండదు. అవును. అదే ఇది ఏంటి వాడికి చెప్పాను నేను, వాట్ ఈస్ దిస్ అనేసి అంటాడు. అనేసి అంటే ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ వావ్ అనేసి అన్నాను. వాళ్ళ WOW, ఓకే, వాళ్ళ WOW వావ్, నేను పెట్టినటువంటిది వావ్. ఓ ఇట్ ఈస్ రిజెంబ్లింగ్ అంట. అవును. అది ఇది ఒకటే ఉంది. మరి స్పెల్లింగ్ ఎందుకు మార్పు వచ్చింది అంటే 5 ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ అనేసి నేను చెప్పొచ్చు. అవును. దాని ఆధారంగా తీసుకుని నేను ఈ పేరుని పెట్టడం జరిగింది. అట్లా ఏంటంటే ఒకదానికి ఒకటి లింక్ అట్లా చేసుకుంటూ వచ్చాను. మరి సార్ టీం మరి అంటే విస్తరిస్తున్నారా సార్? విస్తరిస్తున్నాను. ఈ ఏంటంటే ఈ FPCL డెవలప్మెంట్ లో భాగంగానే ఈ యాత్ర అనేది పెట్టాను. ప్రకృతి వ్యవసాయ రైతు యొక్క విజయ యాత్ర అని. మనం అంతా కలుస్తూ ఉంటేనే కదా ఎక్కడైనా. అంతే అంతే కలుస్తూ ఉంటే బలం పెరుగుతుంది. అవును, అప్పుడు మనం ముందుకెళ్తాం. అవును అవును. లేదు సార్, 100% సార్. ఇది అసలు రైతు అన్నోడు బతికుండాలి ఫస్ట్. మీ కాన్సెప్టే అది. అంతే. అది లేనాడు మనం ఎంత మొత్తుకున్నా వేస్ట్ సార్. మీది అవును. మీ అసలు కాన్సెప్ట్ 100% నాకు నచ్చింది సార్. నాకు కూడా అది షేర్ చేస్తే సేమ్ టీమ్ నేను ఇక్కడ తయారు చేసుకుంటాను సార్. తప్పకుండా తప్పకుండా. నిన్న రాత్రి తునిలో ఉన్నటువంటి ఒక లెక్చరర్ గారితో మాట్లాడాను. తను కూడా చేస్తానన్నారు. ఓకే సార్. మళ్ళీ తుని దగ్గర రాజమండ్రిలో ఉంటున్నారు ఇప్పుడు. తుని దగ్గర తన ఊరట. దగ్గర. అవును అవును. ఇలాగా మీరు సార్ ఒకరి ఆలోచన అనేది ఒక్కసారి స్ప్రెడ్ అయిందంటే అలా అలా పెంచుకుంటూ వెళ్ళిపోతాం. అదే అదే చేసుకున్నాము చక్కగా. మనము ఒక కుటుంబం అవుదాము. అంతే సార్. అదే అట్లా అది అట్లా. ఇంకా చాలా ఉందిలే మాట్లాడుకోవడానికి. ఇంకా ఏంటి బిజినెస్ మోడల్ ఏంటి అన్నీ ఉంటాయి. అది వేరే దాంట్లో పెట్టాను, అది షేర్ చేస్తాను. ఓకే. వేరే ఒక అబ్బాయితో మాట్లాడాను, అది షేర్ చేస్తాను. లేదు సార్, ఇలాంటివి ఇలాగ అంకురార్పణ చేసి వదిలేస్తే సార్ దానికి అదే నడిచిపోతుంటుంది సార్. నడవాలి నడవాలి సార్. లేకపోతే ఎగ్జిస్టెన్స్ జీరో. సరిగి తినకపోతే మరి ఇంకేం సార్ ఉండేది? రేపు పొద్దున్న ఏదో ఎగ్జాంపుల్ చెప్పినట్టు తెల్లవాడిచ్చిన విత్తనం నాటితేనంట దానికి మళ్ళీ సీడ్ లెస్ వస్తుందట. తప్పండి. తెల్లవాడిచ్చింది కాదు అది. వెంటనే జోకేసాడు. అయితే దానికి సీడ్ రాకపోతే ఆ తిన్నోడికి సీడ్ వస్తుందా? అవును, అంతే కదా సార్. అదే ఒక సినిమాలో పెట్టారు అది. టమాటా విత్తనాల విషయంలో సినిమాలో, తమిళ సినిమాలో పెట్టారు. ఓకే. ఈ కంపెనీ ఇచ్చింది, దీంతో మళ్ళీ నేను దాన్ని ద్విగుణీకృతం చేస్తాను అంటాడు. నేను డెవలప్ చేస్తాను, ద్విగుణీకృతం చేస్తాను అంటాడు. అనేసి అంటే అట్లా కాదు, మళ్ళీ నువ్వే రావాలి, దీని నుంచి సీడ్ రాదు అంటాడు. అట్లయితే మరి దాని నుంచి మళ్ళీ అది తిన్నవాడికి సీడ్ వస్తుందారా అనేసి అంటాడు వాడు. విత్తనం వస్తుందారా అంటాడు. అదే ప్రస్తుతము ఏంటంటే ఎగ్జిస్టెన్స్ కోసం అది వాడుకోవాల్సిందే, అంతకన్నా మనకు ఛాన్స్ లేదు. తర్వాత ముందు ముందు మనదంటూ మనం తీసుకుని వెళ్ళాలి అంతే. ఎవరు తీసుకుంటే వాళ్ళు ముందుకెళ్తూ ఉంటుంది. ఎలా వెళ్తే అలా, మనం చేయగలిగింది లేదు. హలో 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 సార్, మ్యూట్లోకి వెళ్ళిపోయాను. ఓకే. అయితే నేను డిప్లొమా చదివాను, ఆ గ్రూప్ ఒకటి ఉంది. అవునా? ఓకే.
దానికి తరగబత్తులు ఉంటారు కదా సార్ కొంతమంది. అవును. ఏదో వచ్చినప్పుడు ఒక అబ్బాయి పాడాడు సార్. తబలా మీద అంటే ఒక తెల్ల ఏనుగు పైనుంచి కిందకు వచ్చి తిరుపతి నుంచి కాలినడక మార్గంలో దర్శనానికి వెళ్ళిందనమాట. వెళ్తున్నప్పుడు పక్క వాళ్ళు అడిగారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని తెల్ల ఏనుగుని అడిగితే తను ఒక తబలా రూపంలో తబలా వాయిస్ లో చెప్పింది. అద్భుతం సార్. అసలు నేను కనీసం ఒక 20-30 సార్లు వినుంటాను ఆ పిల్లోడు చెప్పింది. అంటే అంతా ట్రైన్ అయి ఉంటాడు ఆయన. అది మా గ్రూప్ లో పెట్టాను. పెడితే మా గ్రూప్ లో పెట్టారు. అది నేను చూసి చాలా బాగుందని పెట్టాను. ఆ తర్వాత అక్కడ ఏదో ఒక టెంపుల్ లోని ఏదో జరిగింది కదా సిచ్యువేషన్. సనాతన గోపి దీనికి ఏం నువ్వు సమాధానం చెప్తావు అడిగాడు ఒకడు. ప్రతి ఎదవ చేసిన దానికి ఒక సనాతన ధర్మాన్ని నమ్ముకున్నోడు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఇంకోటి చెప్తాను నేను. సనాతన ధర్మము అనేసి అంటే నా ఉద్దేశం ప్రకారము ఎప్పుడైతే ధర్మాన్ని రాశారో అంటే అది ఏంటి, ఏది సృష్టించినా సరే దానికి సంబంధించిన ధర్మం ఏదైతే రాశారో అవన్నీ సనాతన ధర్మాలే. అంటే ఏంటి, కాంట్రవర్సీ ఒకటి వచ్చింది కదా. అవును సార్. ఆ కాంట్రవర్సీకి నేనేమంటాను అంటే అసలు ఆ విధంగా నెగిటివ్ సైడ్ లో ఎందుకు థింక్ చేయాలి? అంతే కదా. నా ఒక్కడికే ఎందుకు ఆపాదించుకోవాలి? నేను అందరికీ ఎందుకు ఆపాదించుకోవద్దు? ఎవరి ఆచారము వాళ్ళకి సనాతన ధర్మమే. అంతే కదా. అవును. భారతదేశానికి సనాతన ధర్మం ఏమిటి అంటే నీ మతం నీది మాత్రమే, భారతదేశానికి కాదు. భారతదేశపు సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే రాజ్యాంగం. భారతదేశానికి సనాతన ధర్మం దేంట్లో రాశారు అంటే రాజ్యాంగంలో రాశారు. ఆ రాజ్యాంగంలో రాసిన దాన్ని అతిక్రమించినప్పుడు అది ధర్మాన్ని తప్పడమే. అవును. అదే చేస్తున్నారు కదా సార్. అది రాజ్యాంగాన్ని నువ్వు అతిక్రమించినప్పుడు నువ్వు ఇంకేముంది అక్కడ? అది కాబట్టి ఏంటి, నీకు తోచింది నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీ వరకు నీకు అది ధర్మము. పక్క వాళ్ళతో ఉన్నప్పుడు పక్కవాడికి ఏంటి ఇబ్బంది కలిగించకుండా చేసేటువంటిది సమాజ సనాతన ధర్మం. ఆ తర్వాత ఏంటి, అందరికీ ఒక పరిపాలన అనేది పెట్టుకున్నాము, వ్యవస్థ. దానికి ఏం కాకుండా ఉన్నదే భారత రాజ్యాంగ సనాతన ధర్మం. తెలియకుండా మన ఇష్టం ఉన్నట్టు మనము ఏంటి దాన్ని మనం చెప్పద్దు. ఏదో అంటున్నారు మనకు అది తెలియకుండా అని. తెలియకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఏదో ఆపాదించుకొని అంతే. అది ఏంటంటే మళ్ళీ మూర్ఖత్వమే అవుతుంది. అవును. మూర్ఖత్వంలో మంచి మూర్ఖత్వం ఉంది, చెడు మూర్ఖత్వం ఉంది. ఆ విధంగా ఇట్లా ఎటెటో వెళ్ళిపోతూ ఉంటుంది టాపిక్. అది సరేనండి. సరే మరి. ఓకే, నమస్తే అండి. నేను ఇగో ఏంటంటే నువ్వులు పట్టి ఇవ్వాల్సింది ఉంటే వచ్చాను. ఇంకా స్నానం చేయలేదు, ఇంటికి వెళ్ళి స్నానం చేసి రావాలి. అలాగే మరి. అలాగే ఉంటాను మరి. ఉంటాను, మళ్ళీ మాట్లాడదాము. మీ పేరేంటన్నారు? నా పేరు గోపి అండి. అల్లు. గోపియా? ఓకే ఓకే, సరే మంచిదైతే. ఉంటానండి. ఉంటాను.